వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి. బొల్లాపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి శంకుస్థాపన. అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ప్రతి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈల పార్కులు ఏర్పాటు చేస్తుందని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. మొత్తం 70 ఎకరాల్లో 7 కోట్లతో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. బొల్లాపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కు ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని లావు శ్రీకృష్ణదేవరాయలు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావాలని, 2047 కల్లా ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చంద్రబాబు గారు ఆశయం ఒక్కటే, ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలా, రాష్ట్రం అంతా అభివృద్ధిలో ముందుకెళ్లాలనేదే చంద్రబాబు గారి లక్ష్యం. దాని ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈనాటి ప్రభుత్వ లక్ష్యం. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. మొదటి విడతగా 50 నియోజకవర్గాల్లో 1456 ఎకరాలని అభివృద్ధి చేస్తున్నాం. దానికి 592 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. దీనిలో యువ పారిశ్రామికవేత్తలకి సబ్సిడీలు ఇచ్చి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. 20 లక్షల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1 కోటి రూపాయల దాకా మరి పెట్టుబడి ఇచ్చి ప్రోత్సహిస్తుంది. బ్యాంకు రుణాలను ఇమ్మని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రాంతంలో కూడా పల్నాడు జిల్లాలో అనేక మంది చదువుకున్న వారు, విద్యావంతులు ఉన్నారు. అలాంటి వారు ముందుకొచ్చి ఇలాంటి పరిశ్రమలు పెట్టినట్టయితే, ఎంఎస్ఎంఈ పార్కులో పెట్టినట్టయితే అనుమతులు ఫాస్ట్ గా వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి మరి ఈరోజు ఇంకా ఫాస్ట్ గా కరెంటు ఫెసిలిటీ, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ అవకాశాన్ని చదువుకున్న యువత అందిపుచ్చుకొని మంచి పరిశ్రమలు పెట్టి ఆర్థికంగా ఎదగాలనేది, దాని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించాలనేది, వేలాది మందికి ఉపాధి రావాలి, ఇలాంటి ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా లక్షల మందికి ఉపాధి రావాలని ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోబడుతున్నాం. అలాగే శ్రీ సిటీలో లోకేష్ గారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించారు. దానివల్ల 2000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు నారా లోకేష్ గారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది? ఎప్పుడైనా ఎంఎస్ఎంఈ పార్కులు ప్రోత్సహించారా? ఎప్పుడైనా చదువుకున్న విద్యావంతుల్ని, యువ పారిశ్రామికవేత్తల్ని సబ్సిడీ ఇచ్చి ఏ రోజు ప్రోత్సహించాలా గత ప్రభుత్వం? నేను అడుగుతున్న, గత ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోలేదు? దీనిలో పూర్తిగా వైఫల్యం చెందింది గత ప్రభుత్వం. అందువల్లనే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎంఎస్ఎంఈ పార్కుల్ని పెట్టుబడులు ఇవ్వలేదు. సరికదా ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకు పారదోలారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి, లూలు పరిశ్రమ లాంటి వాళ్ళని, అనేక పరిశ్రమల్ని పారదోలారు గత ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి అనేక పరిశ్రమలు వస్తున్నాయి. అలాగే స్థానికంగా కూడా చదువుకున్న యువతను ప్రోత్సహించి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్ని తయారు చేసి ప్రభుత్వం అందిస్తుంది. మనం బొల్లాపల్లిలో ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినందుకు పల్నాడు జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకి ప్రత్యేక ప్రోత్సాహం ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలకి 1 కోటి రూపాయల దాకా మరి సెక్యూరిటీ లేని రుణాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం కోరుతున్నా. గత ప్రభుత్వం పనికిమాలిన నిబంధనలు పెట్టి అడ్డంకులు సృష్టించి నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని నిరుపయోగం చేశారు, దుర్మార్గంగా చేశారు. ఈ ఇండస్ట్రీ గత ప్రభుత్వంలో మరుగున పడిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరగతి పరిశ్రమల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. రెండవది దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. మూడవది ఏదైతే
మనం ఆ రోజు చెప్పాము ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా 15,000 రూపాయలు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఇంకొక నెల స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొదటి విడత అది కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది సంక్షేమ పరంగా చేయబోతా ఉంది. ఇవి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం. తెలుసు మీ అందరికీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని. ఎలా ఉన్నా కూడా ఇచ్చిన హామీ అన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు. మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు. మీరు కూడా అర్థం చేసుకున్నారు ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరీ అప్పుల పాలై ఉంది రాష్ట్రం. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంతే వెళ్తా ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ధాన్యం కొనే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా అన్ని కొంటనే ఉన్నాం. ఇంకా టార్గెట్లు ఇచ్చి కూడా కొనమని చెప్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి బట్ మిగతా దగ్గర చేస్తూ ఉన్నారు. వీటన్నిటితో ఇవన్నీ ఒకటి సంక్షేమ పరంగా అభివృద్ధి కూడా చేయాలి. కేవలం సంక్షేమమే చేస్తే మీ అందరూ చూసారు పోయినసారి ఏమైంది. 19 నుంచి 24 దాకా దానిపైనే దృష్టి పెట్టినా ప్రజలు హర్షించడం అనేది ఉదాహరణ మనందరికీ కనిపిస్తుంది. ఎందుకు అంటే సంక్షేమం అవసరమే, దాంతో పాటుగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలని చెప్పి అందరూ కోరుకునేవాళ్ళే. ఎందుకంటే ఈరోజు చదివిస్తూ ఉన్నారు, అందరూ కూడా బాగా స్థిరపడాలి. మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మంచి ఉద్యోగం సంపాదించి బాగా పైకి వెళ్ళాలి. వాళ్ళు స్థిరపడితే మాకు కూడా కొద్దిగా వెసులుబాటు ఉంటుందని ప్రతి కుటుంబం కూడా కోరుకుంటా ఉంది. దీంట్లో వర్గాలు లేదు, కులాలు లేదు, ఏం లేదు, అందరూ కోరుకుంటున్నారు. దీంట్లో ఎవరు కాదనేది లేదు. కాబట్టి ఆ రెండో దాన్ని ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏం చేయాలో దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది మనం ఇక్కడ స్థాపించుకుంటా ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒకటే చేస్తా ఉన్నామంటే అది కాదు. వీటితో పాటు హైవేలు మనం శాంక్షన్ చేయించాము, వినుకొండ నుంచి గుంటూరు దాకా, అది కూడా పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. రెండవది మీ అందరికీ బాగా దగ్గర ఇష్టమైన సబ్జెక్టు వరికి పుడిసేలా, దీన్ని కూడా దానికి డబ్బులు శాంక్షన్ చేయించాలి. శాంక్షన్ చేయించడానికి ఎలా చేయించాలి, దానికి మొన్న ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సార్ తెలుసు నాకు ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని, కానీ మనం ఈ విధంగా చేస్తే వెళ్ళొచ్చు, మనం ఈ ప్రాజెక్టును చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. నేను అడిగాను ఆయన, సార్ ఈ ప్రాజెక్టు నాకు చాలా ఇంపార్టెంట్ అండి, నేను మా నియోజకవర్గంలో చెప్పాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే వారు మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఇదే. కాబట్టి ఇది ముందుకు వెళ్ళకపోతే నేను అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. చెప్తే దీన్ని ఎలా చేయాలి అంటే ఆర్థిక పరంగా ఇలా ఉంది రాష్ట్రం, దానికి మీ వైపు నుంచి కేవలం అడగటం కాదు, ఇది కావాలని, దాంతో పాటుగా మీ వైపు నుంచి ఒక ఐడియాతో కూడా రండి అని కోరడం జరిగింది. మనం ఐడియా కూడా ఒకటి తీసుకొని వెళ్ళి ఇచ్చాం. ఇది ఈ విధంగా మనం చేస్తే అవుతుంది అని. ఆయన కూడా దాదాపుగా 90% బాగానే ఉందని చెప్పి అగ్రీ అవ్వడం కూడా జరిగింది. దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఒక రోజు అయ్యేది కాదు, వర్కౌట్ చేయాలి. సో వస్తాయి, మనం ఒకటి తీసుకువెళ్ళగానే ఒక అడ్డంకి వేస్తారు ఒక అధికారి, దాన్ని అధిగమించాలి, ఇంకో అడ్డంకి వేస్తారు, అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఒక ముఖ్యమంత్రి గారిని దాదాపుగా ఒక దారి అయితే చూపించగలిగాం, అధిరోగిస్తామని నేను అనుకుంటున్నా. దాన్ని వినుకొండ న్యాయవాద సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, కోనెక్ డయాగ్నోసిస్ వారి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ ఆరోగ్య పరీక్ష కేంద్రంను వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహది ప్రారంభించారు. ఈ కంటి వైద్య శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి రాయితీపై కళ్ళజోళ్లు, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఉచిత డయాబెటిక్ ఆరోగ్య పరీక్ష కేంద్రంలో రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, పోలీసులు, కక్షిదారులు అందరికీ కంటి పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని న్యాయవాద సంఘం సభ్యులు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో వినుకొండ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో నియోజకవర్గ సమీక్ష సమావేశం ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పనితీరుపై సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి, పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారాలు, అభివృద్ధి ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఇది 3వ నియోజకవర్గంలో రివ్యూ చేస్తున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, కానీ మనకి ఈ సీజన్కి లేకపోతే ఇచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఏ ప్రయారిటీ సబ్జెక్ట్స్ మనం డెవలప్ చేస్తున్నాం అనేది గౌరవ విప్ గారు చూస్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ అడుగుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్, దాంట్లో ఏ విధంగా మనము రిజర్వ్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేది, అట్లాగే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీ ఏదైనా గ్రామాల్లో మనం చేయబోయిన ప్రాజెక్టులు, చేస్తున్న ప్రాజెక్టులు, ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి అధికారులు ఉన్నారు.
గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారి ఫీడ్బ్యాక్ తీసుకొని కమింగ్ డేస్లో ఎలా పెట్టి మనము కంప్లీట్ చేయబోతున్నాం అనేది రివ్యూ చేస్తాము. ముఖ్యంగా అధికారులు కూడా సబ్జెక్ట్ వైజ్ వేస్తున్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధించినటువంటి వివరాలు చెప్పండి, ఈ కాన్స్టిట్యున్సీ ఈ మండలం సంబంధించినటువంటి అంశాలు మాత్రం మాట్లాడండి. ఎవరైనా ఇండివిజువల్ గ్రీవెన్సెస్ చాలామంది పబ్లిక్ వచ్చి ఉంటారు, ఎంపీ గారు చీఫ్ గారు వచ్చారు, అధికారులు వచ్చారంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రావచ్చు. వారిని లాస్ట్లో ఈ మీటింగ్ అయిపోయాక వ్యక్తిగతంగా ఉన్నటువంటి గ్రీవెన్సెస్ని తీసుకొని మాట్లాడతాం. ఇప్పుడు ఏంటంటే మన విలేజ్కి లేదా మన మండలానికి మన అభివృద్ధికి సంబంధించిన అంశాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడతాము. ఈ మీటింగ్ 2 నియోజకవర్గాలు జరిగాక చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, చాలా సబ్జెక్ట్స్ తెలుస్తున్నాయి. అట్లాగే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి విధంగా మనం ఇంకా ప్రణాళిక చేసుకోవచ్చు అనేది అధికారులకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఓపికగా అందరూ కూర్చొని శ్రద్ధగా చెప్తున్నటువంటి అంశాలు విని అర్థం చేసుకొని ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ చీఫ్ గారిని ఈ మీటింగ్కి అధ్యక్షత వహించవలసింది. వాటికి సరిగా నిధులు లేక ఆ చెట్లన్నీ ముందుకు పెరిగి వచ్చినాయి, రోడ్లు మూసుకుపోయినాయి, వచ్చే వెహికల్స్ కనపడక యాక్సిడెంట్కి గురవుతున్నారు. కాబట్టి యాక్సిడెంట్ నివారించడం కోసం వెంటనే R&B రోడ్లు గతంలో ఎంతవరకు అయితే ఉన్నాయో ఇప్పుడు చెట్లు ముందుకు వచ్చి పెరిగిపోయినాయి, కప్ప చెట్లు అడ్డం వచ్చినాయి. అవన్నీ తీసుకోవడానికి డిఎఫ్ఓ గారు అంటే అనుమతి కోరుతున్నా. గొట్లపల్లి R&B రోడ్డు ఒకటి, రేవిడ్చాల పోయేటువంటి రోడ్డు ఒకటి, అట్లాగే కొప్పుకొండ తండాకి వెళ్ళేది బ్రహ్మాండంగా 60 అడుగుల రోడ్డు ఉంది. తండాకి వెళ్ళే రోడ్డు ఎప్పుడో 8 తరాల నుండి ఉంది అక్కడ రోడ్డు. కానీ ఆ మధ్య రోడ్డుకి అప్రూవల్ ఇవ్వకపోతే గతంలో డబ్బులు వచ్చి బిల్లు వచ్చి అప్రూవల్ ఇవ్వక ఆగిపోయింది. తార్ రోడ్డుకి ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ ద్వారా, గతంలో నిధులు కూడా వచ్చినాయి. ఒక తండ, ఒక సుగాలి తండ, కొప్పుకొండ తండ, ఆ తండాకి రోడ్డు వేయడానికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పట్నంలోని లా ఎస్టేట్ లో ఉషోదయం సోలార్ మరియు అగ్రి నూతన సోలార్ అగ్రి కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గం కూటమి నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న లాయర్ సైదారావు కుమారుడు క్రాంతి కుమార్ కు అభినందనలు తెలియజేశారు. మండల కేంద్రమైన బొల్లాపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటులో రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పల్నాడులో 24 వరకు కేజీబీవీలు ఉండడం ఒక రికార్డు అని తెలిపారు. గతంలో 10వ తరగతి వరకు ఉండే ఈ విద్యా సంస్థల్లో ఇంటర్ కూడా వచ్చిన తర్వాత ఆదరణ మరింత పెరిగిందని, జిల్లా ప్రజలు ఈ విద్యా సంస్థను సద్వినియోగం చేసుకోవాలని వారిద్దరూ కోరారు. అనంతరం వినుకొండ బొల్లాపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి భవనాలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. వైసీపీ పాలనలో పిల్లలకి స్కూల్ బిల్డింగ్లు లేకపోయినా ఉండటానికి డార్మెంటరీ రూమ్స్ లేకపోతే కూడా 5 సంవత్సరాలు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు, విద్యను నిర్లక్ష్యం చేశారు, పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేశారు. అందుకే 5 సంవత్సరాల నుండి ఒక్క బిల్డింగ్ కట్టడం చేత కాలేదు గత ప్రభుత్వానికి. అందుకే ఈ సిగ్గులేని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు. ఈరోజు ప్రజల్లో గొప్ప చైతన్యం ఉంది. ఒక్క అవకాశం ఇచ్చారు, బాగా చేయకపోతే పీకి పంపించేశారు. ఎప్పుడు కూడా ఈరోజు విద్యాలయాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు గారు విద్యని పిల్లలకి మంచిగా అందించినట్టయితే, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే, భావితరాలని గొప్ప నాయకులు తరగతి గదుల్లో మనం భావితరాల నాయకులు తయారు చేసే లక్ష్యంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అందుకోసమే ఇక్కడ భవన నిర్మాణం కోసం 2,50,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఒక్కసారి మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా విద్యాలయాల్ని ఆధునిక ఎడ్యుకేషన్ తో తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్కూల్లో గేమ్స్, స్పోర్ట్స్, అలాగే లీడర్షిప్ స్కిల్స్ పెంచడానికి అన్ని విధాల వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ పెంచుతూ, రూములు పెంచుతూ, కావాల్సినటువంటి తరగతి గదుల్ని ఏం కావాలో, పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను పెంచుతూ ఈరోజు ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ పాఠశాలలో నెంబర్ 1 గా చెప్తున్నారని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జేజేలు పలకాల్సిందిగా కోరుకుంటూ, ఎంతో ప్రేమ అభిమానంతో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చిన్న పరిశ్రమలు, అలాగే మైక్రో పరిశ్రమలు,
అలాగే మధ్యతరగతి మధ్య తరహా పరిశ్రమలు అన్ని కూడా తీసుకొస్తున్నారు. దేనికి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మరి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహాలు ఇచ్చి పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహం పెడితే దాని వెనకాల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 175 నియోజకవర్గాలకి ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. దానికోసం చంద్రబాబు గారికి 255 కోట్లు కేటాయించిన చంద్రబాబు గారికి పరిశ్రమల అభివృద్ధి కోసం మన వినుకొండ నియోజకవర్గంలో 100 ఎకరాలు బొల్లాపల్లి మండలంలో మరి బొల్లాపల్లిలో 100 ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అభివృద్ధి కూడా నిధులు ఇచ్చారు. మరి ఇక్కడ మన లోకల్ వాళ్ళు ముందుకు రావాల్సింది కోరుతున్నాం. మేము అన్ని విధాల కరెంట్ ఫెసిలిటీస్ అన్ని కూడా రోడ్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇస్తాము. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మన వినుకొండ లోకల్లోనే పారిశ్రామికవేత్తలు, చిన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే రేపు భవిష్యత్తులో పెద్ద పారిశ్రామికవేత్తలు అవుతారు. ఈ అవకాశాన్ని ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ఇస్తాం ప్రభుత్వ ఖర్చులతోటి. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి యువ పారిశ్రామికవేత్తలకు అందరికి కూడా పిలిపిస్తూ మన వినుకొండ నుండి వందలాది మంది యువ పారిశ్రామికవేత్త రావాలి, భవిష్యత్తులో ఇంటికో పారిశ్రామికవేత్త రావాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఖచ్చితంగా సాకారం అవుతుంది. 2047 కల్లా అత్యుత్తమ స్థాయిలో ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షలు నెరవేరుతాయి. మరి ఈ విధంగా పరిశ్రమల ప్రోత్సాహానికి కూడా నిధులు ఇచ్చిన చంద్రబాబు గారికి, స్కూల్స్ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వైపు నుంచి కొద్దిగా, ఎందుకంటే నిందాక చెప్పాను కదా, ఏదో లెక్చర్ ఇచ్చి బాగా చదువుకోండి, బాగా చదివించండి అని చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి. అయ్యా నువ్వేం చేస్తావు, మా పరిస్థితి ప్రకారం నీ వైపు నుంచి నువ్వేం చేస్తావు అని మీ మనసులో ఉంటుంది. నా వైపు నుంచి నేను చేయగలిగేది ఇది. మీరు చదువుకోవడానికి ముందుకు వస్తే నేను మాక్సిమం ఎక్కువ కోర్సుల్లో ఉచితంగా సీట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు చదివించడానికి మీరు రెడీగా ఉంటే మీరు రండి, మీరు తీసుకొని ఒకసారి రండి. నేను చేయడానికి నేను తప్పకుండా చేస్తాను అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా కొన్ని ఈరోజు పశువులకు సంబంధించి 50% పైగా సబ్సిడీ ఇస్తా ఉన్నారు. పశువుల సబ్సిడీ, దానా సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అది కొద్దిగా ఎవరైతే 1-2 గేదెలు ఉన్న వారందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాన్ని కోరేది ఒకటే, మీ వైపు నుంచి అది డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇబ్బంది లేకుండా అందరికీ చేయండి. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. రైతుల పరంగా చేసేది, సంపాదించేది, ఎంత నీళ్ళు వచ్చినా గానీ ఆ 3-4 నెలలే నీళ్ళు వస్తే ఒక పంట మాత్రమే పండుతుంది. కానీ దాంతో పాటుగా కొద్దిగా పశువుల పైన కూడా సంపాదించుకుంటే అవకాశం ఉంటేనే కొద్ది గొప్ప ఇల్లు నడిపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ వైపు నుంచి సరే దానా సబ్సిడీ ఇవ్వటం ఒకటి, దీంతో పాటుగా ఇంకా ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి. మీ పశువులు కొనుక్కోవడానికి స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీ మీద కొనుక్కోవడానికి స్కీమ్స్ ఉన్నాయి. కానీ మీ ఇక్కడ నుంచి మాత్రం ఎక్కువగా రావట్లేదు అప్లికేషన్స్. ఆ అప్లికేషన్ పెట్టే బాధ్యత కూడా మీ వైపు ఉంది కదా, సబ్సిడీ ఉంది కదా. ఎక్కువ పెట్టండి, పెట్టి తీసుకురండి. తీసుకొస్తే చేయించే బాధ్యత మాది. అందరికి 100 పెడితే 100 మందికి రావాలని వస్తాయని కూడా నేను చెప్పి మిమ్మల్ని మోసం చేయను. ఎందుకంటే కొంతమందికి ఇదివరకు తీసుకుని లోన్స్ కట్టకుండా లేకపోతే ఎగ్గొట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వరు, బ్యాంక్ ఇవ్వదు కదా. కానీ క్లీన్ గా ఉన్న వారికి, అంతా కట్టి ఉన్న వారికి మాత్రం ఇవ్వాలి. ఇప్పించే బాధ్యత మాది. మీరు అప్లికేషన్ పెట్టి తీసుకుని తీసుకొని వస్తే మేము వెంటబడి బ్యాంకర్స్తో ఇప్పించే బాధ్యత మాది. అది చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.